మిస్టర్ కూల్ ధోని అంటే క్రికెట్ ఫ్యాన్స్ కి ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఎంత ముఖ్యమో అదే జట్టులో ధోని సారథ్యంలో ఆడిన సురేష్ రైనాకు ధోని అంటే ఫ్యాన్స్ కంటే అభిమానం ఒకంత ఎక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాంటి భక్తుడో ధోనికి సురేష్ రైనా అలాంటి వాడు. మైదానంలోనే కాదు రియల్ లైఫ్ లోనూ ధోనితో రైనా బంధం గురించి చెప్పాలంటే మాటలు రోజులు సరిపోవు. అసలు పాయింట్ కి వద్దాం. ఐపీఎల్ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుండగా ధోని సీక్రెట్ సురేష్ రైనా రివీల్ చేశాడు. ఈ సీజన్ లో మరోసారి ఎంఎస్ ధోని ఫైర్ చూపిస్తాడని సురేష్ రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు. 43 ఏళ్ల మాజీ లెజెండ్ క్రికెటర్ సురేష్ రైనా ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న ధోనిని కలిశాడు. ఇప్పుడు రైనా చెప్పిన రహస్యం తెలిస్తే ధోని ఫ్యాన్స్ మరింత కాలర్ ఎగరేస్తారు. సురేష్ రైనా మాటల్లో చెప్పాలంటే ధోని ఫిట్నెస్, వికెట్ కీపింగ్ స్కిల్స్, కెప్టెన్సీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ అతను తన బ్యాట్ ను లిఫ్ట్ చేసే సమయంలో ఎంతటి పవర్ వస్తుందో చాలా మంది గమనించలేదు. కేవలం ప్రాక్టీస్ తో ఉన్నది సాధ్యమవుతుంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాక్టీస్ కోసం నెల రోజుల ముందే ధోని చెన్నైకి వస్తాడు. దీనికోసం కమర్షియల్ యాడ్స్ షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటాడు అని రైనా పేర్కొన్నాడు. సాధారణంగా క్రికెటర్లకు కమర్షియల్ యాడ్స్ చేసుకుంటే పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, అది కూడా కోట్ల రూపాయలు వస్తాయి. ధోని లాంటి లెజెండ్ అయితే కార్పొరేట్ కంపెనీలు ఎంతైనా సరే ఆఫర్ చేస్తాయి. కానీ ధోని మాత్రం ఐపీఎల్లో రాణించడం కోసం కమర్షియల్ యాడ్స్, సొంత బిజినెస్లు, ఫ్యామిలీని కూడా త్యాగం చేసుకుంటాడని రైనా చెప్పాడు. నేను టీమిండియా తరపున అలాగే ఐపీఎల్లో చెన్నై తరపున ఆడుతున్నప్పుడు ధోనితో కలిసి షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని చెన్నై వెళ్లేవాళ్ళం. రోజు కనీసం 3 గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రతి వారంలో 5 రోజులు ప్రాక్టీస్కే కేటాయించే వాళ్ళం. ఆ తర్వాత మిగిలిన 2 రోజుల్లో మ్యాచ్ సిమ్యులేషన్స్ చేస్తాం. ఆ కఠినమైన పిచ్లపై మేం స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్నామని రైనా తెలిపాడు. గత ఏడాది ఆడిన మ్యాచ్ల్లో ధోని ఎన్నో సిక్సర్లతో చెలరేగాడు. ఈసారి కూడా అతను చాలా బలంగా కనిపిస్తున్నాడు. చెన్నై తరపున ఆడటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో పట్టుదలతో కనిపిస్తున్నాడు. టీమ్ ఆర్డర్ 1 నుంచి 6 వరకు బలంగా ఉంది. ఈ ఏడాది కూడా ధోని నుంచి బలమైన హెలికాప్టర్ షాట్లు చూస్తామని అనుకుంటున్నానని రైనా చెప్పాడు. కీలకమైన మ్యాచ్ల్లో ధోని ఫినిషర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. గత ఏడాది ఐపీఎల్లో ధోని 11 ఇన్నింగ్స్లలో 220.54 స్ట్రైక్ రేట్తో 161 పరుగులతో విశ్వరూపం చూపించాడు.